ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా పేరు భీమన్న. మీరు చూస్తున్నారు బాల్ పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మన షెడ్కి అయితే ఏమంటారు గద్దలు, తర్వాత పాలకన్ పక్షులు లాంటివి, తర్వాత బోల్డ్ అని వస్తున్నాయి కుక్కలు లాంటివి. సో ఆ పక్షులను అయితే మనం బెదిరించడానికి, మనం అంటే అటు కొట్టడానికి కాదు, సో మనం పక్షులను అయితే కాపాడుకుందాం ప్రస్తుతానికి. ఎందుకంటే పక్షులు కూడా చాలా అంతరించిపోతున్నాయి కాబట్టి జస్ట్ భయపెట్టడం కోసం అనేసి మన దగ్గర ఒక ఆయుధం అయితే ఉందండి. ఇది చాలా రేరు. ఇది మా అరకు ట్రైబల్, అంటే మనకు అరకు ట్రైబల్ ఏరియాలోనే మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. సో చూసారు కదండి ఇది. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడే మనం ఇక్కడ మనం రాయి వేసిన తర్వాత మనం పిట్టలను అయితే అదే పక్షులను అయితే మనం తరమాల్సి ఉంటుంది అనమాట, అంటే కొట్టాల్సి ఉంటుంది. సో ఇదిగో ఇదనమాట. నాకు రాదు కానీ ట్రై చేస్తున్నాను. నాకు చిన్నప్పుడు ఎప్పుడో చేశాను. సో ఇదే అనమాట. అండ్ ప్రస్తుతానికి మనం షెడ్ పనులు అయితే అవుతుందండి. మీకు రివీల్ చేయాలనుకున్నాను కదా, ఇంకొక షెడ్ అయితే మనం వేయబోతున్నాము. దానికి కారణం ఏంటంటే వర్షాకాలంలో మన కోళ్ళు అయితే చనిపోతున్నాయి కాబట్టి, సో చనిపోకుండా ఉండాలంటే ఇంకో షెడ్ వేస్తే బాగుంటుంది అనేసి షెడ్ అయితే వేసుకున్నాము. అది మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, అదేనండి, చూసారు కదా, ఇది మన అస్త్రం అన్నమాట, ఆయుధము. మన కోళ్ళని పరిరక్షించుకోవాలంటే, మన పక్షుల్ని తరమాలంటే ఇది ఉండాలన్నమాట. సో ఇదండి మనం తయారు చేసుకుని, మా తమ్ముడు తయారు చేశాడు, నాకు అయితే తెలియదు కానీ ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక షెడ్ అయితే వేయడం జరిగింది. దానికి ఏంటంటే కోళ్ళు మనకు వర్షాకాలం పూట చనిపోతున్నాయి కాబట్టి అలా చనిపోకుండా ఉండాలంటే దానికోసమని ఇంకో షెడ్ అయితే వేసింది. చూడండి, తార్పాలు అయితే వేసాను. సో దానికోసం అయితే ఇదిగో ఇక్కడ మట్టి అయితే నేను తొక్కుతున్నాను. అక్కడ కొంచెం చూపించుకో, ఇక్కడేనండి మన ఫ్రంట్లో కాబట్టి ఇక్కడ మనం మట్టి వేయాలి. ఇక్కడ కూడా మనం కొంచెం మట్టి వేయాలి గోడలాగా అనమాట. సో దానికోసమని ఈ విధంగా మనం ఏర్పాటు చేసాము. ఇంకోటి ఏంటంటే మన కోళ్ళకి కొంచెం తెలుసు కదా, కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ మొక్క కూడా ఉందండి, చూసారా, చూపిస్తుంది దగ్గర. నాకు ఈ మొక్క చాలా ఎమోషన్ అనమాట. బాగుంటుంది అనేసి ఇలా వేసుకున్నాము. ఇక్కడ మొక్క షెడ్ లోపలే అలా ఉందన్నమాట. అక్కడ వాటర్ పోస్తుంటాము. సో ఇక్కడ ఎలా వస్తుందంటే, ఈ మిడిల్లో ఉంది కదా, ఈ రాట ఉంది కదా, అంటే ఈ మనకి కర్ర ఉంది కదా, అవతల కొంచెం పెద్ద సైజు కోళ్ళు, ఇది కొంచెం చిన్న సైజు కోళ్ళు లాగా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇదే అనమాట. ప్రస్తుతానికి తార్పలు అయితే ఇలా వేసుకున్నాము, ఇలా వెదురు బొంగులు, తర్వాత ఇలా తార్పలు. సో చూస్తారు కదండి. సో ఇదే అప్డేట్ అండి కొత్తగా. ఇంకా చెడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇది మనకు గేట్ అనమాట. ఇక్కడ చిన్న దారిలాగా మనం పెట్టుకున్నాము. ఇక్కడ మనం మట్టి వేసుకుంటాం ఇప్పుడు. సో మట్టి కూడా తొక్కుతున్నాను, చూపిస్తున్నాను ఎలా తొక్కలు కూడా. సో ఒకసారి చూపిస్తాను, ఓకేనండి. చూసారా, ఇదిగోండి ఈ మట్టి తొక్కుతున్నాను, చూసారా, చూపిస్తాను ఒకసారి. సో ఇదిగోండి, ఇవన్నీ అక్కడ గోడ వేసి వేయాల్సి వస్తుంది. చూసారా, సో ఇక్కడ వాటర్ ఉంది. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన